వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. మృగశిర కార్తీ రోజు చేపలు ఎందుకు తినాలి అనే దాని మీద ఒక పెద్ద మనిషి బాబాయ్ గారు ఉన్నారు ఇక్కడ. వారిని అడిగి విషయాలు తెలుసుకుందాం. చెప్పండి బాబాయ్, ఈ రోజు స్పెసిఫిక్ గా చేపలు తినాలని పెద్ద మనుషులు చెప్తా ఉన్నారు కదా, ఎందుకు తినాలి, ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటి, ఈ రోజు నుంచి ఎందుకు అసలు అంతగా ఈ చేపల మీద ప్రఖ్యాతి, అంటే ఎందుకు అంత దీన్ని మనం చెప్పుకుంటున్నాం? నేను పరిశోధకుని కాదు, నాకు చదువు రాదు. అసలు చదివితే దీంట్లో ఏంది ఎందుకు తింటున్నారు అని చెప్పానంతా లేదు. మా పెద్దలు అన్నాను, మా తాతలు మా ముత్తాతలు మా తాతలకు చెప్పినారు, మా తాతలు మా తండ్రి గారికి చెప్పారు ఈ విషయం. కంపల్సరిగా ఈ రోజు చేపలు తింటే సంవత్సరం పూర్త వీటిగా ఉంటది అనేది ఒకటి మాత్రం తెలుసు. రోజు తినేటి వాళ్ళు ఎట్లుంటారంటే శరీరానికి, కళ్ళకు కానీ, గుండెకి కానీ, హార్ట్కి కానీ తినాలి అని చెప్పి అనేది ఇప్పుడు పరిశోధకులు చెప్తున్నారు. అది వాస్తవం కావచ్చు. అందుకోసానికి కానీ డాక్టర్లు కూడా ఏమంటున్నారంటే చేప తినడం వల్ల కంటికి మంచిది, ఆరోగ్యానికి మంచిది, ఆరోగ్యంగా ఉంటుంది. కాకపోతే మృగశిర కార్తీకి కామన్ మ్యాన్ నుంచి కొంచెం ఎంత పెద్దవాళ్ళైనా ఈ రోజు స్పెసిఫిక్ గా చేపని బాగా ఇష్టపడతారు తినాలని. దాని గురించి కార్తీ వచ్చినాడు తినడం వల్ల సంవత్సరం పూర్తి ఏం పని చేయాలనో చేపలు తింటే ఇదే ఒక్క రోజు అది అంత పని చేస్తుంది. కార్తీ వచ్చిన రోజు తింటే సంవత్సరం పూర్తి చేపలు తింటే ఎంత పని చేస్తుందో ఈ ఒక్క రోజు తింటే అంత పని చేస్తుంది శరీరాన్ని. అంటే వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి, కూల్నెస్ పెరుగుతుంది, అంటే వాతావరణం చల్లగా ఉంటది, చేపలు బాడీకి హీట్ కాబట్టి దానికోసం తినమన్నారు ఆ పెద్దలు. అది హీటు అంటే చేపలు తింటే హీట్ అనేది ఇది అప్పుడు చెప్పిర్రు. ఇప్పుడు పరిశోధకులు కూడా మా దానికి వచ్చి చెప్తుంటారు దీంతో హీట్ ఉండదు. మేము కూడా ఎండాకాలం కూడా ప్రతి రోజు చేపలు పడుతుంటాము, రోజు అవే చేపలు తింటుంటాం. మాకు ఎందుకు హీట్ కాదు కదా, మేము తింటున్నాం కదా. మాదే చెప్పుకుంటాను, నేను చదివింది ఏం చెప్తాను, పుస్తకాలను చూసి అయితే చెప్తాను కదా సార్. మేము ఆ తీరుగా తింటుంటాం, మాకు హీట్ కాదు. జనాల కింద హీట్ అవుతుంది ఏదో కొంతమంది అంటుంటారులే, ఎండాకాలంలో చేపలు తింటే హీట్ అవుతుంది అనేది, కానీ ఎట్టి పరిస్థితులే కాదు. ఎందుకంటే మేము తిని అనుభవించి చెప్తాం, పుస్తకాలలో చదివి చూసి చెప్పేది కాదు ఈ మాటలు. అంటే మీ పెద్దవారు అంటే పెద్దలు చెప్పారు మృగశిర కార్తీ చేపలు తినండి బాగుంటది, అది ఆనవాయితీగా అట్లే వస్తుంది కాబట్టి మనం అట్లాగే నమ్ముకుంటూ పోతున్నామా? మేము మా పెద్దలు చెప్పిన బాట ఉంటే మేము నడుస్తున్నాం. మా చేపలు తింటే బాగుంటది, మృగశిర కార్తీ రోజు తింటే బాగుంటది. అందుకోసానే దాన్ని బట్టి మా తాతలు మా తండ్రులకు చెప్పారు, మా తండ్రులు మాకు చెప్పారు కాబట్టి మేము అదే ప్రకారంగా తింటున్నాం. ఇంకొకటి, చేపలు తింటే హీట్ అవుతుంది అనేది మాత్రం ఈ రోజు తింటే సంవత్సరం పూర్తి తింటే ఎంత శరీరానికి అనుకూలిస్తుందో ఈ రోజు తింటే సంవత్సరం పూర్తి కూడా ఇదే అనుకూలిస్తుంది అనేది మా పెద్దల నమ్మకం అన్న. ఇంకోటి బాబాయ్, మృగశిర కార్తీ రోజు ఇంగువ బెల్లం కూడా తినమంటారు కదా, అది ఏంటి, ఆరోగ్యానికి ఒక ఔషధ గుణమా ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి? అందులో మా పెద్దలు కూడా చెప్పిండ్రు, మేము విన్నాము. ఇంగువ బెల్లం కలుపుకొని తింటే హీట్. ఆనాడు ఇప్పటికి కూడా బాలెంతలకు పెడతారు, ఇది కానిపైన బాలెంతలకు కూడా పెడతారు. దేనికోసానికి పెడతారంటే హీటర్ ఉండాలి అని చెప్పి, బాడీలో హీటర్ పెరగాలని చెప్పి ఈ రోజు తింటే బాగుంటది అనే దాన్ని బట్టి అన్ని రోజుల కంటే ప్రత్యేకమైంది కార్తీ వచ్చిన రోజే ప్రకృతి ధర్మం అన్నట్టు. ఈ రోజు తింటే సంవత్సరం ఎంత పని చేస్తుందో చేపలు తింటే ఈ ఒక్కరోజు తింటే కూడా బంద్ చేసుకున్నా సరే, వాళ్ళు ఇష్టం లేకపోతే తినడం ఇష్టం లేని వాళ్ళు బంద్ చేసుకున్నా సరే, కానీ ఈ ఒక్కరోజు మాత్రం కంపల్సరిగా చేపలు తినాల్సిందే. ఓకే అండి, మీరు చెప్పండి, డైలీ జరిగే బిజినెస్ కన్నా ఈ రోజు ఎక్కువ బిజినెస్ అవుతుంది అంటున్నారు కదా, ఏంటి అసలు మీకు రోజుకి ఈ రోజుకి స్పెషల్ ఏంటి? ఎస్, థ్యాంక్ యూ. నా పేరు వచ్చేసరికి వినయ్ కుమార్, అది కలవకూడదు. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఇదే చేపల వ్యాపారం గత 10 సంవత్సరాల చేస్తా ఉన్నాము. ఇక్కడ ఏం లేదు సార్, మీరు అన్నట్టుగా మనము ఒక ఎండాకాలం నుంచి వెదర్ అనేది చేంజ్ అవుతుంది. మృగశిర కార్తీ రోజు వెదర్ అనేది చేంజ్ అయ్యి వర్షాకాలంలోకి అడుగు పెడుతుంది అనమాట. బాడీలు అనేటివి ఆ 4 నెలల నుంచి ఎండకు తట్టుకొని హీట్ అయిపోయి ఉంటాయి కంప్లీట్ గా. ఇమీడియట్లీ వెదర్కి వస్తే, వెదర్ చేంజ్ అవ్వడం వల్ల కూల్లోకి వెళ్తే బాడీలు అనేది సహకరించక తదితర రోగాలు, ఈ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. ఈ వాటిన్నింటి నుంచి కాపాడడానికి గల కారణం ఏంటి అంటే ఫిష్ ఉంటుంది గుణం. చేపల గల గుణం ఏంటి అంటే లోపల హీట్ నుంచి కంట్రోల్ చేసుకొని వాళ్ళకి ఏవైతే ప్రోటీన్స్, విటమిన్స్ అవసరమో, కాల్షియం ఏవైతే అవసరం ఉంటాయో వాటన్నింటిని మెయింటైన్ చేసుకుంటా బాడీని డీహైడ్రేషన్ కాకుండా కాపాడుకొని వాళ్ళకి ఎంతైతే హీట్ లెవెల్స్ ని ఇమీడియట్లీ వెదర్ చేంజ్ అయినా కానీ ఇమీడియట్లీ నష్టపోకుండా వాళ్ళకు ఎట్లాంటి రోగ సంబంధిత రోగాలు రాకుండా ఈ ఫిష్ అనేది కాపాడుతాయి జనాలను. అందుకోసమే మృగశిర కార్తీ రోజు ఖచ్చితంగా చేపలు తినాలని అంటారు. ఇంకొకటి ఏంటి సార్ అంటే ఈ వెదర్ చేంజ్ అవడం వల్ల బాడీలు ఆల్రెడీ కూల్ అయినాయి,
మనకంటే కూడా మన తాత వాళ్ళు కూడా ఎక్కువ చేపలు లైక్ చేసి ఈ రోజు తినడానికి గల కారణం ఏంటి అంటే వెదర్ చేంజ్ అయినప్పుడు ఖచ్చితంగా రోగ సంబంధిత రోగాలు అంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనే గుణంతోనే ఖచ్చితంగా చేపలను ఎక్కువ లైక్ చేస్తారు. డైలీ ఒక 5 నుంచి 10,000 అమ్మే ఏ దుకాణాలు అయినా సరే ఉన్నాయి అంటే ఈ రోజు ఖచ్చితంగా యావరేజ్ గా దానికంటే 20 times ఎక్కువ అంటారు. 20,000 నుంచి 30,000 40,000 దాకా కూడా దుకాణాల సేల్ అనేది ఎక్కువ జరుగుతాయి. 100 కిలోలు అమ్మేటోళ్ళు ఈ రోజు దాదాపు 500 కేజీలు అమ్మడానికి అవును. నార్మల్ రోజుల కన్నా ఈ రోజు స్పెసిఫిక్ గా రేట్ ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందా? అదే కస్టమర్ ఎలా దీనికి రియాక్ట్ అవుతున్నారు? ఖచ్చితంగా ఉంటుంది సార్, రేట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకోసం రేట్ ఎక్కువగా ఉంటుందంటే డిమాండ్ అనేది ఎక్కువైపోతుంది. ఈ రోజు వచ్చేసరికి డిమాండ్ అనేది ఎక్కువైపోతుంది. రెగ్యులర్ గా 160 180 అమ్మే వాళ్ళందరూ కూడా యావరేజ్ 200కి వస్తుంది. వాళ్ళకి దొరకడం కూడా చేపలు హెవీ రేట్ దొరుకుతాయి, చెర్లల్లో కూడా తక్కువ మొదలు. ఇంకోటి ఏంటంటే ఈ సీజన్ లో అనేది ఎక్కువ తక్కువ అయ్యి చేపలు అనేది ఫెస్టివల్ ఎక్కువ మొత్తంలో దొరకవు. ఇది దొరకకపోవడం వల్ల ఈ రోజు ప్రతి ఒక్కరు చేపలు తినాలని ఉద్దేశంతో ఉండడానికి ఖచ్చితంగా రేట్లు అనేవి పెరుగుతాయి. ఈ 2-3 రోజులు మాత్రమే పెరుగుతాయి, దాని తర్వాత మళ్ళీ యావరేజ్ సెట్ అయిపోతుంది. ఇప్పుడు కొరమీన్ చాలా అరుదుగా ఉంటది కదా, మీ దగ్గర ఇప్పుడు ఏమన్నా స్టాక్ ఉందా, లేకపోతే అది ఏమన్నా ఆర్డర్ మీద అయిపోతుందా? కొరమీన్ అనేది చాలా అరుదైన చేప, రాజు అంటారు, మేము చేపలకు రారాజు అంటాం అనమాట. ఈ చేప అనేది తినడం వల్ల విటమిన్స్ అనేవి చాలా హెవీ లెవెల్స్ ఉంటాయి. అది చాలా రేర్ పీసులు దొరకడం చాలా రేర్. మన న్యాచురల్ కొరమటలు మార్నింగ్ వచ్చినాయి, ఆల్రెడీ అయిపోయినాయి సార్. ఒక 10 to 15 కేజీస్ కంటే ఎక్కువ దొరకవు అవి. ఆల్రెడీ చాలా వారు లీడర్లు ఏమంటారంటే కొంచెం ఎక్కువ మోతాదులో ఉన్న డబ్బులు ఎక్కువ సంపాదించే వ్యక్తులు కూడా అందరూ కొరమీన్ లైక్ చేసి ఆర్డర్లో తీసుకెళ్తారు. థ్యాంక్ యూ అండి. ఇదండి మురుగశిర కార్తికి బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చేది ఏముందంటే, మురుగశిర కార్తికి ఫిష్ అంటే చేపల బిజినెస్ ఎక్కువ ఉంటుంది. చాలా మంది 90% చేపలు తినే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తిని పెంచుకునే గుణం చేపలో ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు చేప తినాలి. వచ్చే సీజన్ మొత్తం కూల్ గా ఉంటది 6 నుంచి 8 నెలల వరకు. ఆ చలిని, ఆ సీజన్ ని, ఆ వింటర్ సీజన్ ని తట్టుకునే శక్తి చేపలు ఎక్కువ ఉంటది కాబట్టి ఆనాటి పెద్దలు ముందుగానే గ్రహించి, అప్పుడు సైంటిఫిక్ ఇంత డెవలప్ లేకపోయినా పెద్దలు ముందుగానే గ్రహించి దీంట్లో రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటది కాబట్టి చేప బాడీ కొంచెం హీట్ ఉంటది కాబట్టి దీని చేపను తినమన్నారు. దాన్ని తినడం వల్ల చాలా మంది వరకు చాలా అవుట్రేట్ గా ఉంటారు కాబట్టి మురుగశిర కార్తికి ఫిష్ అనేది చాలా స్పెషల్. సో ఈ ఫుడ్ అందరు తినాలి, ఫిష్ ని అందరు తినాలని ఇక్కడ బిజినెస్ చేసే వాళ్ళు చాలా మంది కోరుకుంటున్నారు. మురుగశిర కార్తికి స్పెషల్ ఇదే అండి. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్ కల్వకుర్తి.